రైతులకు చేరువగా ఉండే ఉద్దేశంతో 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో ఈ వారం మనము రైతు వారం ఉన్నది. దీంట్లో మనము మొదటగా మనం చూసినట్టయితే ఈ బోయినపల్లి మార్కెట్ కమిటీ అనేది ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ కమిటీ. దీనికి ఇక్కడ మార్కెట్ కమిటీ బోయినపల్లి 2002లో స్థాపించడం జరిగింది. ఇక్కడికి ప్రస్తుతం మనకు 174 కమిషన్దారులు, 50 మంది ట్రేడర్లు, 1052 మంది హమాలీలు ఇక్కడ పనిచేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా మనకు ప్రతిరోజు యావరేజ్ ఒక 25,000 నుంచి 30,000 క్వింటాల వరకు సరుకులు మన తెలంగాణ నుండి కానీ ఇతర 4-5 రాష్ట్రాల నుండి సరుకులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ రైతులకు ఎంతో లాభదాయకంగా చేస్తున్నది. దాంట్లో భాగంగా మెయిన్ గా మనకు మార్కెట్ యార్డ్ లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా బయోగ్యాస్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మార్కెట్ కమిటీలో వచ్చిన నిల్వ వ్యర్థ కూరగాయలను బయోగ్యాస్ ప్లాంట్ లో దాని నుండి క్లీనింగ్ చేసి దాంట్లో ఉన్న మన పవర్ జనరేషన్ అదేవిధంగా గ్యాస్ అనేది మనం మార్కెట్ కమిటీకి ఉపయోగించడం జరుగుతుంది. రోజుకు ఒక 10 టన్నుల నుండి వ్యర్థాలు వచ్చినప్పుడు దాంట్లో నుండి దాదాపు 250 నుంచి 300 యూనిట్ల వరకు మన పవర్ యార్డ్ స్ట్రీట్ లైట్లకు ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతు బీమా పథకంలో మనకు మార్కెట్ కమిటీకి వచ్చే రైతులు ఎవరైనా సంభవిస్తే రెగ్యులర్ గా వచ్చే రైతులకు వాళ్ళకు తక్కువట్టి దానికి ప్రకారంగా వాళ్ళకు బీమా అనేది చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు ఎక్కడైనా మనకు మార్కెట్ యార్డులు అంటే ధాన్యం మార్కెట్లు అలాంటివి ఉన్నప్పుడు అక్కడ రైతు పంట ధర రానప్పుడు నిల్వ చేసుకొని రైతు బంధు పథకం కింద వాళ్ళకు అంటే వడ్డీ మినహాయింతో 180 రోజుల వరకు వడ్డీ లేకుండా మనకు ప్రభుత్వం అనేది వాళ్ళకు రైతు బంధు పథకం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మార్కెట్ కమిటీల నుండి మనకు బోయినపల్లిలో రైతు రెస్ట్ హౌస్, అదేవిధంగా మంచినీటి సరఫరా, అదే వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ ఏర్పాటు చేసి మార్కెట్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తున్నది. దీంట్లో ముందడుగు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి చెందాలనే దృష్టితో ఏర్పాటు చేయడం, అంటే రైతులకు చేరువగా ఉండే ఉద్దేశంతో ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి నెక్స్ట్ చైర్మన్ గారు అధ్యక్షత వహిస్తారు. అందరికీ నమస్కారం. ముందుగా పార్లమెంట్ సభ్యులైన ఈటెల రాజేందర్ అన్న గారికి మరియు వేదికను అలంకరించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ మా ఎస్జిఎస్ గారు, మా అన్నదమ్ములు, హమారీ సోదరులు, అసోసియేషన్ సభ్యులు, ట్రేడర్స్, రైతులు అందరికీ నమస్కారం. ఈ ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమ అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఈ బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఆ ఉద్దేశంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలి. వేగంగా ఫైళ్లు క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి, ఉచిత బస్సు సౌకర్యం,
500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సార్థకత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే గాక అన్ని రంగాలలో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కాదు. జై. చైర్మన్ గారికి ధన్యవాదాలు. నెక్స్ట్ అసోసియేషన్ మార్కెట్ కమిటీ కమిషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సోమ దేవేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, మిత్రులు, సోదరుడు బ్రదర్ ఈటల రాజేందర్ గారు మరియు చైర్మన్ ఆనంద్ బాబు గారు, సెక్రటరీ వెంకటేశం గారు మరియు ఇతర మా యొక్క అసోసియేషన్ సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు మా యొక్క కుటుంబ అమ్మాలి సోదరులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ పత్రికల విలేకరులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు రైతు వారోత్సవ సందర్భంగా మన యొక్క మార్కెట్లో, మన యొక్క యార్డ్ లోపల ఏర్పాటు చేసిన సదస్సుకు రైతు యొక్క తెచ్చిన పంటలకు కానీ, వారికి సౌకర్యాలు కానీ, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న ప్రభుత్వానికి వారి యొక్క ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా ఈ యొక్క మార్కెట్ యొక్క సమస్యలు గత 6 మాసాల నుండి అధోగతిగా ఉన్నది. ఈ 6 మాసాల నుండి మా యొక్క మార్కెట్ లోపల పూర్వము వైభవం లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆ ఇబ్బందులు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, దేనివల్ల ఎదుర్కొంటున్నాము, ఆ యొక్క సమస్య ఏంటిది, దీనివల్ల ఎంత ఇబ్బంది అవుతున్నా అన్నది ఇక్కడ ఉన్న సభ్యులకు అందరికీ, అధికారులకు కూడా తెలుసు. మా యొక్క విన్నపం, మా ఈటల రాజేందర్ అన్న ఎంపీ గారు 3 గంటల సేపు ధర్నాలో కార్యక్రమంలో పాల్గొని మన ఇబ్బందులు కనుగొని దానిపై దండయాత్ర చేసింది. మంత్రి గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన స్వయంగా ఆ యొక్క కాపీ కూడా మనకు అసోసియేషన్కు ఇచ్చినాడు. అన్నగారికి మా తరఫు నుంచి ఈ 3 గంటల సేపు ఉండి మా యొక్క సమస్యలపై పోరాడినందుకు మాకు మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా అసోసియేషన్ తరఫు నుండి. ముఖ్యంగా రైతు యొక్క వారోత్సవ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము గత మా మార్కెట్ యొక్క 60 సంవత్సరాల నుండి ఇక్కడ వచ్చి 23 సంవత్సరాలు, అంతకుముందు మోండా మార్కెట్ లోపల ఉండే, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా రైతుల నుండి ఎలాంటి మా పైన కంప్లైంట్ లేవు. ఎందుకంటే రైతులకు ఆ విధంగా మేము మంచిగా చూసేవాళ్ళం. వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చడం కానీ, పట్టిలో కానీ, డబ్బులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా చూసేవాళ్ళం. మరియు రైతులకు పంట అడ్వాన్స్ కూడా ఇచ్చేవాళ్ళం. ప్రతి ఒక్క రైతుకు ఏ అవసరమో ఆ అవసరము ఒకప్పుడు బ్యాంకులు ఉండకపోవు. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా వరకు కూడా మా యొక్క రైతులకు మేము స్వయంగా అన్ని వసతులు అందుబాటులోకి ఇవ్వడం జరుగుతున్నది. అందులో
ఎందుకంటే కర్షకుడు రైతు పండించిన పంటకు ధాన్యానికి సరైన మార్కెట్ లేక ఎంతో ఇబ్బంది చెందుతున్నారు. ఈ యొక్క దుస్థితి వల్ల కూడా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడం జరుగుతున్నది. ఎందువల్ల అంటే ఈ యొక్క దుస్థితి వలన, వాసన వలన ఖరీదారులు అనేది చాలా తగ్గిపోయారు. 30-40% ఖరీదారులు రావడం మానేశారు. ఇలా ఖరీదారులు ఎంతమంది ఎక్కువ వస్తే రైతులకు అంత మేలు జరుగుతుంది, ధర ఎక్కువ వస్తుంది, రైతుకు డబ్బులు అధికంగా వచ్చే మార్గం ఏర్పడుతుంది. మేము అదే చెప్తాం అధికారులకు, సార్ ఎంత శుభ్రంగా వస్తే అంత మంచిది సార్, మనది ఏషియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ అని చెప్తున్నాం మేము. ఆ విధంగా మేము వ్యాపారంలో కూడా మాత్రం నంబర్ 1గా మా వంతు పాత్ర మాత్రము 100% 100 నిర్వహిస్తున్నాం. మా అమ్మాలి సోదరులు కూడా మాతో పాటు వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటిదాకా కూడా పనులు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ ఇబ్బందులు కూడా నైట్ డ్యూటీ వల్ల దోమలు ఈగలు లేక ఉండడం వల్ల వాళ్ళు ఉండలేకపోతున్నారు. మరి ఈ యొక్క గార్బేజ్ వాసన వల్ల కూడా రాత్రిపూట వాళ్ళకు జ్వరాలు రావడం జరుగుతున్నది. ఒక 15 మంది ఉండే అమ్మాలి యొక్క షాప్ లోపల 5-6 మంది రావడం లేదు. రావడం లేదంటే సార్ జ్వరం వస్తుంది, వాసన వల్ల రాలేకపోతున్నాడు, వానికి వచ్చే ఆదాయం లోపల ఉల్టా ఖర్చులు ఎక్కువవుతున్నాయని చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా మన ఎంపీ గారికి స్వయంగా చెప్పడం జరిగింది. అన్న కూడా మా తరఫు నుంచి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. రాగానే కూడా అడిగాడు, ఏమిది ఎట్లా ఏమైనా మార్పు వచ్చిందా లేదా అని అడిగాడు. అన్న కొద్దిగా వచ్చింది, అంత రాలేదు, ఏం చేయాలి అధికారులు అడిగితే మాకు పైనుంచి బిల్లులు పాస్ కావడం లేదు, బిల్లులు పాస్ కావడం లేట్ జరుగుతున్నది. గత 6-8 మాసాల నుంచి బిల్లులు రావడం లేదు. బిల్లులు రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ మార్కెట్ లోపల రోజు 5,000 నుంచి 10,000 జనాభా వచ్చే మార్కెట్ లోపల ఒక్క రోజు 2 రోజులు 4 రోజులు చెత్త ఎత్తకపోతే ఒక గుట్ట లెక్క మారిపోతుంది. ఇది గుట్టనా లేకపోతే ఏందాన్ని అన్న అనుమానం కలుగుతుంది. అలాంటి మార్కెట్ లోపల డైలీ క్లీన్ చేస్తేనే శుభ్రంగా ఉంటుంది. ఒక వారం 10 రోజులు ఆగిందనుకో ఒక పేద గుట్టలకు ఆగిపోతుంది. దాన్ని శుభ్రం చేయడానికి 4 రోజులు పడుతుంది, మళ్ళీ 4 రోజులు గ్యాప్ వస్తుంది, మళ్ళీ 4 రోజులు కూడా మళ్ళీ గుట్ట అయిపోతుంది. ఇలా తీయడం ఎత్తడం అవుతుంది తప్ప వేరే కార్యక్రమం జరుగుతలేదు. బాత్రూమ్లు కూడా కొత్తగా అన్నగారికి చెప్పినాం, లెటర్ కూడా ఇచ్చినాం, మెమరణం ఇచ్చినాము. అన్న మీ యొక్క ఎంపీ కోటా నుంచి మాకు బాత్రూమ్లు కొత్తగా కట్టాలని చెప్పి విన్నపం చేస్తుంటే మా యొక్క విన్నపాన్ని జర ముందు సానుకూలంగా స్పందించి నిర్మించే పని చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శ్రీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని రైతులను, కమిషన్దారులను, ఖరీదారులను, హమాలీలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సదరపూర్వకంగా కోరుచున్నాం. అక్కడనే వస్తుంది. మా మిత్రులు చైర్మన్ ఆనంద్ బాబు గారు, మా నాయకులు ఇప్పటిదాకా సమస్యలు ప్రస్తావించిన దేవేందర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం గారు,
మార్కెట్ కమిటీ సభ్యులు ప్రభాకర్ గారు, రాము గారు, అస్లం గారు, ఆకాష్ రెడ్డి గారు, వేదిక మీదటువంటి పెద్దలకు, సెట్ చేయి మైకు మంచిగుందా, మా ప్రెస్ మిత్రులకి, అదేవిధంగా మార్కెట్లో పనిచేసే హమాలీలు, వాచ్మెన్లు, దొడవాయిలు, ఇందులో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు అందరికి పేరు పేరున నమస్కారం. మా మల్లికార్జున పరిస్థితుల్లో చైర్మన్ సాబ్ చాలా బాగుంది. ఇది ఇప్పుడు కూడా ప్రభుత్వ పరంగా పెట్టే కార్యక్రమాలు జరగనివ్వాలి. ఇవి కూడా జరగకపోతే ఏమవుతుంది, చెప్పుకునే వేదికలు ఉండవు. ప్రజాస్వామ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, అందులో అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్లు కానీ మామూలుగా బయట మాట్లాడుకునే దానికంటే కూడా ప్రజాపాలన అని ఒక ప్రోగ్రాం పెట్టింది గవర్నమెంట్. ప్రతి గవర్నమెంట్కు ఆలోచన ఉంటుంది, ప్రజల దగ్గరికి పోవాలి. మేము కూడా కొత్తగా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు రెవెన్యూ సదస్సుల పీరియడ్ కావచ్చు, పల్లెబాట పీరియడ్ కావచ్చు, గ్రామాలతో లేని ప్రోగ్రాం కావచ్చు, ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రోగ్రాం ఇస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ప్రజల దగ్గరికి పోతే ఏం సమస్యలు ఉన్నాయో అర్థమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ మీద ఆధారపడి సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనుకుంటుంది గవర్నమెంట్. ఇది కూడా చేయలేదనుకోండి, అంటే ప్రజలకు ఎక్కడికి పోనో తోయక లోపలనే సతమతమైనటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఈ వేదికలు విమర్శించడం కోసమా, గొడవ చేయడం కోసమా అనేది పక్కకు పెడితే, నా దృష్టిలో పేర్లు ఏవైనా ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కు దానికి సంబంధించినటువంటి ప్రజలు, దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి స్టేక్ హోల్డర్స్తో ఇట్లాంటి ఇంటరాక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవేంద్ర గారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు పంపించిన గవర్నమెంట్ రాసిచ్చి చదవాలి కాబట్టి చదువుతాడు, ఆయన డ్యూటీ అంతే. నేనున్నా గదే చేయాలి, ఇంకెవరున్నా గదే చేయాలి. దేవేంద్ర రెడ్డి గారేమో నిత్యం ఇక్కడ ఉంటాడు కాబట్టి సమస్యలను ప్రస్తావించాలి. ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ ఈజ్ దిస్, బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. వాళ్ళు అట్లా మాట్లాడతారు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు ఉంటారు, ఈ మార్కెట్లో పనిచేసే వాళ్ళంతా ఉంటారు. కాబట్టి దేవేంద్ర రెడ్డి గారు చెప్పినా, లేకపోతే ఆనంద్ గారు చెప్పినా, అందరం కళ్ళ ముందు కనపడుతున్నా చూస్తున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. నేను మొన్ననే 3 గంటల పాటు, ఇంతకుముందు దేవేంద్ర గారు చెప్పిండ్రు, మన ఆనంద్ బాబుతో ఉన్నా, నేను 3 గంటల పాటు నేను ధర్నా చేసిపోయినా. మంత్రి గారితో కూడా మాట్లాడాను. గొప్పతనం ఏంటంటే, మా మంత్రి గారు గొప్పతనం ఏంటంటే, మా మంత్రి గారు ఇంతవరకు నో అన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు నో అన్నారు, కదా పాల్చుకో వింటారు. కానీ ఎక్కడో కొంత ఆయన కూడా ఇబ్బంది అవుతున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి నేను మొన్ననే మా మొట్టమొదటి స్పీచ్లో అధికారులు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఏషియా ఖండంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్, ఇంత చరిత్ర కలిగిన ఈ మార్కెట్, ఇది 2021లో ఇక్కడ స్టార్ట్ కావచ్చు, కానీ అంతకుముందు మోండా మార్కెట్గా ప్రసిద్ధికి ఎక్కింది. కాబట్టి ఒక 4-5 సూచనలు, అంటే ఆనంద్ పాపం చేసేంత చేస్తాడు, దేవేంద్ర రెడ్డి గారు మాట్లాడతాడు. నేనే స్వయంగా మంత్రి గారితో మాట్లాడి ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వండి, 10 కోట్ల రూపాయలు ఇవ్వండి. టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రెస్ట్ రూమ్లు కావచ్చు, ఇట్లాంటి ఈ చెత్త మీరు పెట్టినటువంటి వేస్టేజ్ నుంచి వెళ్ళి, గార్బేజ్ నుంచి వెళ్ళి ఎలక్ట్రిసిటీ తయారైంది అన్నారు, అది ఇక్కడ పని చేస్తలేదు. ఇవన్నీ కూడా మంచిగా చేయండి. మంచిగా చేసి ఆ కూరగాయల మార్కెట్లో పనిచేసే వాళ్ళు తృప్తిగా ఉంటట్టు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఇలా చైర్మన్ సాబ్ ఒక అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, రైతు అనేవాడు కూరగాయలు పండించే రైతు అనేవాడు ఇన్వాల్వ్మెంట్, పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది కూరగాయలు పండవు. కూరగాయల మార్కెట్లో తెచ్చే ప్రతి రైతు కూడా తన పర్సనల్ ఇన్వాల్వ్ అయితే తప్ప పంట రాదు మన మార్కెట్. తన కళ్ళ ముందు ఆయన ఒక్కొక్క బెండకాయని తెంపుకొచ్చి, అది మనం చూస్తూ ఉంటాం. ఆ తోటకు పోతే ఆ బీరకాయలు
పిందెలు వేసినప్పుడు అది పెద్దగా తినప్పుడు మురుస్తూ ఉంటాడు రైతు. ఓ బెండకాయలు తెంపేటప్పుడు, టమాటాలు తెంపేటప్పుడు, ఆనపకాయలు తెంపేటప్పుడు మురుస్తూ ఉంటాడు రైతు. ఆయన ఇక్కడ మార్కెట్కి వచ్చిన తర్వాత తన కళ్ళ ముందే తన పంట కాకపోయినా తను పండించిన లాంటి టమాటాలు, బెండకాయలు, బీరకాయలు ఆ చక్రాల కింద నలిగిపోతుంటే, మన కాళ్ళ కింద నలిగిపోతుంటే, అవి మట్టి లెక్క మారిపోతుంటే తలడిల్లిపోతారు రైతు అంటారు. రైతు యొక్క నైజం. రైతు తెచ్చిన పంటనే కాకుండా సాటి రైతు తెచ్చిన పంట కూడా కళ్ళ ముందే బురద పాలవుతున్నప్పుడు, మట్టి పాలవుతున్నప్పుడు, ఎవరికి పనికి రాకుండా పోతున్నప్పుడు, ఇంక ఇంత కష్టపడి నా రక్తాన్ని చెమటగా మార్చి మార్కెట్కి తెస్తే ఇట్లా అయిపోయింది కానీ తలనిల్లిపోయే ఆస్కారం ఉంది. నేనేమంటున్నా అంటే రైతు తెచ్చిన 1 కిలో కూరగాయలు కూడా తన కళ్ళ ముందు అట్లాంటి పరిస్థితి కాకుండా చూసుకోండి. పురుగు పట్టి పుచ్చులైనవి పక్కకు పోతాయి, ముదిరిపోయినాయి పక్కకు పోతాయి, ఇంకేదైనా కారణాల వల్ల పక్కకు పోతుంది, అనేది డిఫరెంట్. కానీ తెచ్చిన పంట మాత్రం రైతు కళ్ళ ముందే అట్లాంటి పని కాకుండా ఏం చర్యలు చేపడతారో ఒక రికమెండేషన్ తప్పకుండా రాయండి. మేము ఈ మీ ప్రోగ్రాం పేరు ప్రజాపాలన ప్రోగ్రాంలో మా ఎంపీ గారు వచ్చిండ్రు. మా ఎంపీ గారికి సూచన చేసిందని చెప్పి మా మంత్రి గారు రాయండి. మేమంతా కొలీగ్స్గా పనిచేసే వాళ్ళం కాబట్టి రాయండి. రెండో మాట ఏంటంటే ఇక్కడ ఆ కాంటాలు దానికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతున్నాయో మా కూరగాయలు 1 కిలో ఎక్కువ పోయినాయి మమ్మల్ని వచ్చేసిన కాకుండా ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు అందరూ బతికేది అలా అమాలీలు బతికినా, దడవాయిలు బతికినా, లేకపోతే మనం నాయకులు అయినా ఈ మార్కెట్లు ఉన్నాం. అంతిమంగా ఏంటి, రైతు పండించిన పంట మీద మనందరం అల్లుకొని బతుకుతాం. అసలు స్టేక్ హోల్డర్, అసలు ఇంపార్టెంట్ ఎవరు అంటే రైతు. కాబట్టి ఆ రైతులకు ఈ మార్కెట్కి పోతే మాకు దోచుకుంటున్నారనేటువంటి పద్ధతి కాకుండా కాంటాల మోసం అవుతుంది, లేకపోతే ధరల మోసం అవుతుంది, టక్కన మా ధర తగ్గిస్తాను మళ్ళీ ఇట్లా చేస్తున్నారని కాకుండా రైతుకు ఒక మంచి ధర వచ్చేటువంటి, రైతుకు భరోసా ఉండేటువంటి పద్ధతిని ఎట్లా అడాప్ట్ చేస్తారో అది చూసుకోమని చెప్పి రెండవ సూచన రాగింది. మూడో మాట ఏంటంటే ఇప్పుడు మీకు హమాలీలు పనిచేయి, వీళ్ళు లేకుండా పని జరగదు. మీకు తెలుసు వాళ్ళకు దోమల బాధ. ఇప్పటిదాకా దేవుని చేయండి మళ్ళీ చెప్పడం ఇష్టం లేదు. ఇంకా మొన్ననే నేను వచ్చి 3 గంటల పాటు వాళ్ళ ఉపన్యాసాలు విన్నా కాబట్టి నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. అలా పనిచేసే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. నేను మార్కెట్కి పోవాలి పాని పేరగానే అబ్బా మార్కెట్కి అని చెప్పి భారంగా వచ్చే పరిస్థితి రాలేదు. పొద్దుపొద్దల్లా పనిచేస్తే మళ్ళీ రాత్రిపూట మళ్ళీ డ్యూటీ పడితే ఈ దోమలు పీల్చేటువంటి రక్తం నిద్రపడకుండా చేసే పద్ధతి నిజంగా బాధిస్తుంది. కాబట్టి అందులో ఉండేటువంటి అందరికీ సెక్యూరిటీ గార్డ్ నుంచి మొదలుపెట్టి అందరికి కూడా మంచి టాయిలెట్స్, తాగే నీళ్లు, మంచి రెస్ట్ రూములు, ఇంత ఫ్యాన్లు, అవసరమైతే ఏసీలు, అంటే మనం మనిషి ఏం కోరుకుంటున్నా అవన్నీ ప్రొవైడ్ చేస్తే మనిషి ఇంకెక్కువ గంటలు పనిచేసే ఆస్కారం ఉన్నది. మనిషి పాజిటివ్గా పనిచేసే ఆస్కారం. లేకపోతే రైతుతో గొడవ పెట్టుకుంటాడు, ఇంకోటితో గొడవ పెట్టుకుంటాడు, నీకేం తెలుస్తుందా చేతి వెళ్తుందా అని చెప్పి అంటాడు. కాబట్టి అలా పనిచేసే వాళ్ళు తృప్తిగా పనిచేయడం, ఆరోగ్యంగా ఉండడం, నా సంస్థని గర్వంగా చెప్పుకునే ఫెసిలిటీస్ తప్పకుండా కల్పించండి. అవి ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు, అవి కల్పించండి. తర్వాత మన దాంట్లో పని చేస్తాను. మీరు ఇప్పటిదాకా చెప్పినావు అది ఇంతమందిలో చెప్తే మంచిగా ఉండదు. అట్లీస్ట్ ఏంటంటే అమ్మనైనా పెట్టాలి, లేకపోతే అడక తిరనియాలి. అయితే నాకు గవర్నమెంట్ అయినా కట్టాలి టాయిలెట్స్ అవో ఇవో. కట్టకపోతే కనీసం ఏమైనా బయటకు వెళ్ళి వచ్చి మేము కట్టుకొని 2 రూపాయలు 3 రూపాయలు మేము వచ్చేసుకుంటామంటే అదన్నీ చేయాలి. అది చేయనియరు. ఇది కాకపోతే కష్టమైంది. కాబట్టి నేను ఏ 10 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పి రాయించిందో అవన్నీ కూడా తీసుకొచ్చి నేను మళ్ళీ మాట్లాడతా మంత్రి గారితో. నేను మార్కెట్కి పోయినా, నేను ఫస్ట్ టైం ఈ ప్రజాపాలన పాల్గొన్నా. కారణం ఏంటంటే నా మొత్తం హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ పీపుల్ ఒక తినే కూరగాయలు అందించిన వాళ్ళు కాబట్టి, ఫుడ్ అందించిన వాళ్ళు కాబట్టి, చాలా కీలకమైనదని భావించారు కాబట్టి వచ్చినాయి. కాబట్టి నేను అంటున్నా, నేను కూడా మాట్లాడతా, మీరు కూడా మీకు రాసి పంపండి. అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉండేటువంటి ఏర్పాటు చేయండి దయచేసి. తర్వాత రోడ్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, గుంతలు అయిపోయినాయి, మంచి రోడ్లు వేయండి. పవర్ ప్లాంట్ అది పనిచేస్తలేదు, దాన్ని ఎట్లా చేస్తో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా మంచిగా చేసి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో మీరు రాయండి.
శాంక్షన్ ఇప్పించే బాధ్యత నాది. గవర్నమెంట్లో ఏముంటుంది బయట మేము ఒకసారి మంత్రిగా ఉంటాం, ఇలా మళ్ళీ ఎంపీగా ఉంటాం. అధికారం మనం ఎన్ని చూస్తలే ముఖ్యమంత్రినే ఓడిపోతాం. ప్రజాస్వామ్యంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి జాగీర్ కాదు ఇది, ప్రజల జాగీర్. ప్రజాస్వామ్యంలో గొప్పవాళ్ళు, చరిత్ర నిర్మాతలు, మార్చగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరంటే అంతిమంగా ప్రజలు మాత్రమే. అందుకనే పత్రాలు వస్తుంటాం పోతుంటాం, ఇలా అధికారి వస్తాడు పోతాడు, పాలక మండలి లేదు, నువ్వు ఉంటావు పోతావు, నేను ఎంపీ ఉంటా పోతా, కానీ అల్టిమేట్గా మా అమ్మాయిలు మాత్రం ఇక్కడ ఉంటారు, మా రైతులు ఇక్కడ ఉంటారు, తప్పకుండా మా ప్రజలు ఇక్కడ ఉంటారు. కాబట్టి అంతిమంగా వాళ్ళు ప్రజాస్వామ్యంలో అందుకనే ఏదో మేము ఇష్టలము మీరు అడుక్కుంటోళ్ళు అనే పద్ధతి కాకుండా మేమైనా మీరైనా పరిపాలన అంటేనే కేవలం మంత్రులు అధికారులు మాత్రమే కాదు, అన్ని పక్షాల సహకారం తీసుకొని ఒకప్పుడు అఖిలపక్షాలు ఉండే, ఏ సమస్యమైన అఖిలపక్షాలు మీటింగ్ పెట్టుకొని సమస్యలు చర్చించుకొని సావధానపూర్వకంగా పరిష్కరించుకునే పద్ధతి ఉండే. కానీ కొద్ది రోజులుగా మారిపోయింది అంతా మేము ఏంటిదని చెప్పండి. అందుకని మీ మంత్రి గారు ప్రొయాక్టివ్గా ఉంటాడు, మీ మంత్రి గారికి అన్ని సమస్యలు తెలుస్తాయి, మీ మంత్రి గారు నో అనడు, మరి మీ మంత్రి గారు కూడా ఇది నచ్చదు, మాకు నచ్చదు కాదు నచ్చదు. కాబట్టి మీరు నేను ఏదైతే రాసిందో ఆ రాసిన ప్రకారంగా మా మార్కెట్లో వచ్చే రైతులు దాన్ని అల్లుకొని జీవించేటువంటి అన్ని వర్గాల ప్రజలు, కూరగాయల కోసం వచ్చేటువంటి వాళ్ళకు ముక్కు మూసుకొని వచ్చే పద్ధతి లేకుండా, గుర్తొస్తేనే బుక్క పువ్వ నోట్లో పోకుండా ఉండే దరిద్రం రాకుండా అన్ని రకాలు చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రెస్ మిత్రులు కూడా కొంచెం మంచిగా రాసి కొంచెం చెప్తే వాళ్ళ మధ్యలో పోతుంది. కాబట్టి ఈ పెట్టినే అందుకు కింద గ్రౌండ్ ఏముందో తెలవాలని చెప్పి పెట్టుకున్నారు. కాబట్టి నిజాయితీగా మంచిగా రాసి పంపాలని చెప్పి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఇంకా వేరే పని ఉంది కాబట్టి మీరు అలౌ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.